హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది అర్ధగిరి అరకొండ. ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్లేటప్పుడు కొంత భాగం ఇక్కడ ఇరిగి పట్టడం వల్ల ఇక్కడ ఇది అరగొండ అన్నారు. ఈ అరకొండలో ఇప్పుడు కూడా సంజీవని ఉన్నదనేది బాగా నమ్ముతారు. ఈ అరకొండకు సంబంధించి సంజీవని ఎక్కడ ఉందంటే ఇక్కడ పక్కన, ఈ టెంపుల్ పక్కనే, ఇప్పుడు టెంపుల్ పరిసర ప్రాంతాలను నేను చూపిస్తున్నాను. ఈ టెంపుల్ పక్కనే ఒక చిన్న కోనేరు అయితే ఉంది. ఆ కోనేరులో వాటరు పక్కన ట్యాపుల రూపంలో వచ్చి ట్యాపుల నుంచి పట్టుకునేటట్టుగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అవి బాటిల్ రూపంలో పట్టుకోవచ్చు. బాటిల్ ద్వారా ట్యాపులు అయితే కాళ్ళు కడుక్కోవడానికి అయితే తీర్థం రూపంలో తీసుకోండి, కానీ కాళ్ళు చేతులు కడగొద్దని అయితే బోర్డులు అయితే పెట్టున్నాయి. ఇది మనకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఒక అండర్ గ్రౌండ్లో మండపం లాగా అయితే కట్టారు. మెట్లు దిగి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడు సమయం అయితే మధ్యాహ్నం 2 గంటలు అయితే కావస్తుంది. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉందని చెప్పుకోవచ్చు. మేము ప్రయాణంలో ఉన్నప్పుడు కొంత ఎండ వాతావరణంలోనే బయలుదేరాము. తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు కాణిపాకం వచ్చేటప్పటికి వాతావరణం చల్లబడిపోయింది. మొబైల్లో కూడా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయనేది చూపిస్తూ ఉంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. సన్న తుప్పర పడుతుంది, కానీ డిస్టర్బెన్స్ ఏం లేదు. చల్లటి గాలి కూడా తగులుతుంది. అక్కడ కొండ ప్రాంతం వాతావరణం చాలా బాగుంటుంది. ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల నుంచి కిందకి దిగి కింద ట్యాపుల్లో వాటర్ పట్టుకోవచ్చు. ఈ వాటర్లో ఇప్పటికి కూడా సంజీవని ఉందనేది నమ్ముతారు. ఈ కోనేరులో వాటర్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం కలరు గ్రీన్గా కనిపిస్తుంది, అంత నీట్గా అయితే లేదు. ఇదే సంజీవని వాటర్ అంటారు. ఇంకొక వీడియోలో